రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరాయా? తెలంగాణ రైతు ఏమంటున్నాడు? నమస్కారం. తెలంగాణ అంటే రైతు రాష్ట్రం, రైతుల రాష్ట్రం. తెలంగాణ అంటే పల్లెలతో కూడుకున్నటువంటి రాష్ట్రం అని మనందరికీ తెలుసు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుండి నేటి వరకు ప్రతి ఎన్నికల్లో, ప్రతి సభలో, సమావేశాల్లో, ప్రతి మీటింగ్ లో రైతు సంక్షేమం గురించి రాజకీయ నాయకులు మాట్లాడతారు. రైతు సంక్షేమం గురించి ప్రభుత్వాలు ప్రకటిస్తుంటాయి. రైతు సంక్షేమాలు, వ్యవసాయ అభివృద్ధి ఒక్కటేమిటి, ఇదే మా లక్ష్యం అని చెప్తుంటారు. ఇవి రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నాయి. అందుకే ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీ రైతులకు అనేక వరాలు గుప్పిస్తుంటారు. సబ్సిడీకి ఎరువులు ఇస్తామంటారు, రుణమాఫీ చేస్తామంటారు, పంటకు గిట్టుబాటు ధర అందిస్తామంటారు, పండిన ప్రతి గింజను కొంటామంటారు, పెట్టుబడి సాయం చేస్తామంటారు, నష్టం జరిగితే నష్టపరిహారం కట్టిస్తామంటారు. కానీ ఇప్పుడు ఇన్ని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రైతు బిడ్డలుగా రైతులమని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకులుగా ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంత్రులైనటువంటి ఈ నాయకులు ఇచ్చినటువంటి హామీలపైన, వాగ్దానాలపైన తెలంగాణ రైతు ఏమనుకుంటున్నాడు? ఇది మనం ఇప్పుడు చూడాల్సినటువంటి ప్రశ్న. రుణమాఫీ జరిగిందా అని ఎవరినైనా అడిగితే రైతు ఏమంటున్నాడు? ఇంకా జరగలేదు అంటున్నాడు. సబ్సిడీపై ఎరువులు అందుతున్నాయా అని అంటే రైతు ఏమంటున్నాడు? ఇంకా పడిగాపులు కాస్తున్నామంటున్నాడు. రైతు సంక్షేమం గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందా అంటే రైతు ఏమంటున్నాడు? ఎన్నికల వరకే హామీలు తప్ప ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరయ్యా అంటున్నాడు. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది? లక్షలాది మంది రైతులకు కోట్లాది రూపాయలను మొదటి దఫా, రెండో దఫా, మూడో దఫా ఇట్లా విడుదల చేస్తూ పోతూనే ఉన్నాం. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసిపోయినప్పటికీ మేము వాటన్నిటిని అధిగమించి రైతుకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నాం అంటున్నాడు రైతు బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజమా? అసలు క్షేత్రస్థాయిలో మరి పరిస్థితి ఏముంది? ముఖ్యమంత్రి చెప్పేటువంటి విషయంలో వాస్తవం ఎంతుంది అని మనం చూస్తే రైతుల్లో, రైతు కూలీల్లో, అలాగే కౌలు రైతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉంది. ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతులకు మధ్య పొంతన లేకుండా ఉంది అని రైతు చెప్తున్నాడు. ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే ప్రతి గింజ కూడా కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటారంటే గంతే కొంటాం అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటారంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత కావాలని, ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం వాళ్ళకి కావాలంటారో గన్ని మెట్రిక్ టన్నుకు మాత్రమే మేము కొంటామని చెప్తున్నారు. ఇది దగా కాదా మంత్రి గారు? ఇది దగా కాదా రేవంత్ రెడ్డి గారు? ఇది మోసం కాదా? ఆలోచించండి ఒకసారి. ఇది న్యాయం కాదు కదా. అలాగే తడిసిపోయినటువంటి వాటిని, ముక్కిపోయినటువంటి వాటిని కూడా మేము కొంటాం, మీరు ఇబ్బంది పడకండి. అకాల వర్షాల వల్ల కళ్ళాల్లోనే, మార్కెట్లలోనే ధాన్యం తడిసిపోయే రైతు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే మేము అవి కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? తడి ఉందని, ముక్కిపోయాయని, మొలకలు వచ్చాయని రకరకాల పేర్లతో తప్పుడు తూకాలు వేస్తున్నారు, లేక కొంటం లేరు. తేమ శాతం ఉండొచ్చు, రవాణా పరిస్థితిగా చెప్పాల్సిన అవసరమే లేదు. సకాలంలో కొన్న ధాన్యానికి కూడా సకాలంలో చెల్లించట్లేదు. కొంటారని మార్కెట్కి వచ్చినటువంటి ధాన్యాన్ని సకాలంలో రవాణా చేయకపోవటం వల్ల అకాల వర్షాలు వచ్చి ధాన్యం నీటిలో మునిగిపోయి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. అందుకని ప్రభుత్వం మాటలకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. వ్యవసాయం అంటే కేవలం పంట వేయడం మాత్రమే కాదు, ఇది అందరికీ తెలుసు. వ్యవసాయం అంటే కేవలం పంట వేయడం మాత్రమే కాదు, విత్తనము నుంచి భూమి దున్ని సదును చేసి విత్తనం వేసే దాని నుంచి ఆ విత్తనం పంటై విక్రయించేంత వరకు, రైతు మార్కెట్ నుంచి పోయేంత వరకు, రైతు చేతుకు రొక్క వచ్చేంత వరకు రైతుకు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎరువుల ధరలు పెరిగిపోతా ఉన్నాయి, విత్తనాల ఖర్చు పెరిగిపోతా ఉంది, కూలీల సమస్య ఎలాగ ఉండనే ఉంది, వాతావరణ మార్పులు ఎప్పుడు ఏమైతుందో తెలియనటువంటి పరిస్థితి. అకాల వర్షాలు వస్తున్నాయి, అసలు వర్షాలే రాకుండా పోతున్నాయి. జూన్ 3వ వారంలో 4వ వారంలోకి వచ్చాం, కానీ ఇంకా వర్షాలు లేని పరిస్థితి. వర్షాభావంతో తెలంగాణలో అనేక జిల్లాలు అతలకుతమవుతున్నాయి, అల్లకల్లోలమవుతున్నాయి. రైతు ఏం చేయాలో దిక్కుతోచకుండా ఆకాశానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మార్కెట్ లో హెచ్చు తగ్గుల సంగతి, తప్పుడు కొలతల సంగతి మనకు తెలుసు. అందుకని రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ పరిస్థితులలో రైతుకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం సకాలంలో, కీలక సమయంలో అందుతుందా అనేదే అసలైనటువంటి ప్రశ్న, అసలైనటువంటి సమస్య. ప్రభుత్వాలు చెప్తున్నాయి రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాం, ఖరీఫ్ పంట ప్రారంభానికంటే ముందే మేము ఎరువులు రైతులకు సబ్సిడీ ద్వారా అందించబోతున్నాం అని. కానీ అక్కడ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి?
ఎప్పుడు ఎరువులు వస్తాయో తెలియని పరిస్థితి, ఎవరికి ఎంత ఎరువు దక్కుతుందో కూడా తెలియని పరిస్థితి, ఎరువుల ధర ఎంత ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అలాగే రుణ సహాయం, బ్యాంకులలో పాత రుణాలు తీరక కొత్తగా రుణం ఇవ్వలేనటువంటి పరిస్థితి. అందుకని రైతు ఇప్పటికి తీవ్రమైనటువంటి సమస్యల్లో మునిగిపోతున్నాడు. ఒకవైపు కరువులాగా కనపడుతుంది, మరొక వైపు ఉన్నదాంతో వ్యవసాయం చేద్దామనంటే ఆర్థిక పరిస్థితులు, అప్పుల పరిస్థితులు, ధరల పరిస్థితులు రైతును చుట్టుముట్టాడుతున్నాయి. అందుకని మరి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నేను రైతు బిడ్డను, గుంపు మేస్త్రిని అంటాడు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రుమాలు చుడతాడు. మంచి విషయం, రుమాలు చుట్టుకోవడం తప్పు కాదు. రైతు రుమాలు చుట్టినట్టుగా రుమాలు చుడతాడు. నిజానికి ఆయన పైలట్, ఎన్నడూ వ్యవసాయం చేసిండో లేదో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి రైతు బిడ్డనే, అందులో డౌట్ ఏం లేదు. ఇక నేరుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లుంగి పైకి కట్టుకొని తన తోటలో తిరుగుతా ఉంటాడు, తన పొలాల్లో తిరుగుతా ఉంటాడు. తాను నేను రైతు బిడ్డను అని చెప్తా ఉంటాడు. అయితే రైతు బిడ్డలారా, రైతు బిడ్డలుగా ఉండే రాజకీయ నాయకులైనటువంటి మంత్రులారా, రైతుకు మీరు చేస్తున్నటువంటి సహాయంతో రైతు సంతృప్తిగా ఉన్నాడా, అసంతృప్తిగా ఉన్నాడా అని ఒక్కసారి క్షేత్ర పరిశీలన చేయండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుల భారం నుండి రైతును తగ్గించకుండా, అప్పుల భారం నుండి రైతును కాపాడకుండా, సకాలంలో రుణమాఫీ చేయకుండా మీరేం చెప్పినా ఉపయోగం లేదు. ఎందుకంటే సకాలంలో ఎరువులు సరఫరా చేయకుండా, సబ్సిడీపై ఎరువులు సరఫరా చేయకుండా మీరేం చెప్పినా ఉపయోగం లేదు. పండిన పంటకు గిట్టుబాటు ధర, ఇంత 4 పైసలు లాభం వస్తే చాలు. కనీసం ఎంత పండిస్తే ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు రైతు చేతికి వచ్చినా చాలు. తన కష్టం పోయింది అనుకుంటాడు, కష్టం పోతే పోని పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలనుకుంటాడు. అది వస్తుందా లేదా చూడండి. అందుకే రైతు సంక్షేమంపై రాజకీయాలు చేయకండి. అటు ప్రతిపక్షం గాని పాలకపక్షం గాని రైతును సంక్షోభంలో ఉంచకండి. రైతు సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించండి. ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని, సకాలంలో తీసుకొని రైతును కాపాడండి. రైతే రాజంటారు కదా, రైతు లేని రాజ్యం లేదంటారు కదా. నువ్వు ఎన్ని చేసినా సరే, నువ్వు ఎంత పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందినా సరే, బువ్వ కావాలి కదా. బువ్వ అంటే మెతుకు కదా, మెతుకంటే పంట కదా, భూమి కదా. అది రైతే కదా పండించాల్సింది. కాబట్టి నీ కంప్యూటర్లో పంట పండించవు, నీ పరిశ్రమలు పంట పండించవు, భూమి పంట పండిస్తుంది, రైతు పంట పండిస్తాడు. కనుక రైతు కన్ననీరు తెప్పిస్తే, రైతును ఆత్మహత్యలకు గనక గురి చేస్తే, రైతును అప్పుల పాలు చేసి నిరంతరం కష్టాల పాలు చేస్తే ఊరికనే ఈ రాజ్యానికి పోదు అని అంటాడు రైతు. రైతును గోసపెట్టుకున్నటువంటి ప్రభుత్వం నిలబడదంటాడు రైతు. అందుకని జాగ్రత్త, రైతు సంక్షేమం గురించి ఆలోచించండి. ఎందుకంటే రైతు బాగుంటేనే కదా గ్రామం బాగుండేది. ఊర్లో ఉండేటువంటి వృత్తులన్నీ వ్యవసాయం పైన ఆధారపడి బతికెట్టే కదా. రైతు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మండలం బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఊర్లు బాగుంటే దేశమే బాగుంటుంది. గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి, గ్రామ స్వరాజ్యమే రాష్ట్ర స్వరాజ్యం, దేశ స్వరాజ్యం అనే విషయం మీకు తెలియంది కాదు. కాబట్టి రైతును పట్టించుకోండి, రైతు గురించి ఆలోచించండి. వీక్షకులారా, మీరేమంటారో చెప్పండి. అవునా కాదా, నిజమా కాదా? ప్రభుత్వం నిజంగా రైతును పట్టించుకుంటుందా? రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తుందా? రైతులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటుందా? రైతు బిడ్డలు అని చెప్పుకున్నటువంటి ఈ రైతు నాయకులైన రాజకీయ మంత్రులు రైతులను విస్మరించటం లేదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.